దుర్యోధనుడు, గంధర్వులు, యుధిష్ఠిరుడు కథ. అరణ్యవాస సమయంలో దుర్యోధనుడు పాండవులను అవమానించాలని అడవికి వెళ్ళాడు. తన వైభవాన్ని చూపిస్తూ వారిని ఎగతాళి చేయాలని అనుకున్నాడు. కానీ అక్కడ గంధర్వరాజు చిత్రసేనుడితో గొడవ జరిగింది. యుద్ధంలో దుర్యోధనుడు ఓడిపోయి బందీ అయ్యాడు. ఈ విషయం భీముడికి తెలిసి నవ్వుతూ అన్నాడు, మనల్ని అవమానించడానికి వెళ్ళి ఇప్పుడు తానే అవమానంలో చిక్కుకున్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ప్రశాంతంగా చెప్పాడు, భీమా, శత్రువు కష్టంలో ఉన్నప్పుడు ఆనందించడం క్షత్రియ ధర్మం కాదు. భీముడు ఆశ్చర్యంగా అడిగాడు, అన్నా, మనకు ఎన్నో కష్టాలు పెట్టిన దుర్యోధనుడిని ఎందుకు కాపాడాలి? యుధిష్ఠిరుడు చిరునవ్వుతో అన్నాడు, మన మధ్య విభేదాలు ఉండొచ్చు, కానీ బయటివారి ముందు మనం ఒకే కుటుంబం. ధర్మం ముందు ద్వేషం చిన్నది. ఆ మాటలు విన్న భీముడు నిశ్శబ్దంగా తల వంచాడు. తర్వాత పాండవులు వెళ్లి గంధర్వులతో యుద్ధం చేసి దుర్యోధనుడిని విడుదల చేశారు. దుర్యోధనుడు సిగ్గుతో యుధిష్ఠిరుని చిరుడిని చూసి అన్నాడు, నేను మీకు శత్రువుని, అయినా మీరు నన్ను కాపాడారు. యుధిష్ఠిరుడు ప్రశాంతంగా చెప్పాడు, మాకు ధర్మం ముఖ్యం, ప్రతీకారం కాదు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనిషి గొప్పతనం శత్రువును ఓడించడంలో కాదు, అచటంలో కాదు, అవసర సమయంలో ఆదుకోవడంలో ఉంటుంది.